మరి అదే ప్రజలు మీ బాబుని ఇంటికాడ కూర్చోబెట్టారు కదా. బ్రదర్, మీరు కేసీఆర్ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. మరి కవితకు ఎందుకు లోబడేయాల్సి వచ్చింది? ఉన్నది కానీ ఎవరికి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు? చాలా వరకు ఇచ్చినాం. 1% కూడా ఇవ్వలే సార్. మీరు ఆ విధంగా మాట్లాడతారు. తెలంగాణ ఉన్నంత వరకు వాళ్ళు బతికిన వాళ్ళు గెలుస్తూనే ఉంటారు. ఓటమేరు కానీ ఫ్యామిలీ అది తెలంగాణ గడ్డ మీద. ఇప్పుడు అవి ఎక్కడున్నాయో తెలిసినాయి కాబట్టి భూములు అమ్ముకున్నాడు అంటున్నారు. హైదరాబాద్లో మొత్తము కాంగ్రెస్ పార్టీ తెలంగాణని సర్వనాశనం చేస్తుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ మన స్టూడియోకి ఒక ముఖ్యమైన వ్యక్తిని పిలవడం జరిగింది. ఆయన ఎవరో కాదు, చాలా రోజుల నుంచి ఉద్యమంలో ఉండి పార్టీలో చాలా కష్ట నష్టాలు పడి పార్టీ గెలిచినా ఓడిపోయినా ఇప్పటికీ పార్టీని నమ్ముకొని ఉన్న మన రమేష్ కుర్మా అలియాస్ కేసీఆర్. అంటే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత అందరికీ ఇంటి పేరు ఎట్లనో అట్లా ఆయన కేసీఆర్ అనేది ఒక బ్రాండ్ లాగా అలియాస్ కేసీఆర్ అని పెట్టుకున్నాడు. అంటే కేసీఆర్ అంటే అంత అభిమానము, అంత ఇష్టము కాబట్టి ఆయన తన పేరునే కేసీఆర్ అని మార్చుకున్నాడు. సో ఆయనే మన రమేష్ కుర్మా అన్న. అన్న నమస్తే. అన్నా నమస్తే అన్న. ఎట్లున్నావే? బాగున్నా, మీరు ఎట్లున్నారన్న? బాగున్నానా అన్న. ఏం సంగతి, ఎట్లుంది మన పార్టీ, మన కేసీఆర్ సార్ ఎట్లున్నాడు, ఏంది ఈ మధ్య మన చూసినావా సార్ని? పార్టీ మరి చాలా రోజులే ఓడిపోయి సారు ఫామ్ హౌస్కే పరిమితం అయిందని చెప్పి ప్రజలందరూ అనుకుంటారు, పార్టీ కూడా అనుకుంటారు. మరి ఎట్లా సార్ ఏం చేస్తుండు, ఏం కథ? సార్ని ఈ మధ్య ఏమైనా కలిసినావా? సార్ని ఈ మధ్యలో అయితే ఏం కలవలేదు, కానీ మేము ప్రజల్ని కలుస్తుంటాం కదా, మాది ఉద్యమ పార్టీ. సారు వ్యవసాయం చేస్తున్నాడు. ఇప్పుడు సారు వ్యవసాయం అగ్రికల్చర్ చేస్తున్నాడు. ఏంది ఎట్లా సెట్ చేయాలని చేస్తున్నాడు, స్కెచ్ చేస్తున్నాం. వచ్చిన పార్టీ తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా చేస్తుందో అందరికీ తెలిసిన విషయం ఇది. 14 నెలలనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణని సర్వనాశనం చేస్తుంది. అవునా? వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ నెరవేరుస్తున్నారు? 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చిరు. ఎక్కడ ఉన్నాయి? ఒక్కడే నెరవేర్చలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏమైనా ఒకటి కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని తిట్టడం, వాళ్ళు అదే పనిగా పెట్టుకున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు మొత్తం మర్చిపోయారు. సరే, ఇప్పుడు పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీల గురించి మాట్లాడితే మొట్టమొదటిగా మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిరా అన్న? అసలు ప్రజల మాటగా నేను అడుగుతున్నా అన్న. మీకు ఒకటే చెప్తున్నా, అప్పుడు మేము ఇచ్చినటువంటి హామీలు 10 ఇస్తే 100% 100 హామీలు నెరవేర్చినాం. ప్రజలు అడగని హామీలు నెరవేర్చినాం. ఎందుకంటే మాది ఉద్యమ పార్టీ. తెలంగాణను సాధించాలని ఒక సంకల్పంతో కేసీఆర్ గారు బయలుదేరి 2001లో ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి ఆనాడున్న పరిస్థితులకి అనుకూలంగా 14 వరకు ఉద్యమం చేసి సాధించిన తెలంగాణని ఏ విధంగా డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఆ రోజు పార్టీని స్థాపించి 14 వరకు తెలంగాణ వచ్చేంత వరకు నిర్విరామంగా ఉద్యమం చేసినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత 14లో వచ్చిన తర్వాత అప్పుడున్న పరిస్థితులు చాలా వేరు. నీళ్లు లేవు, నిధులు లేవు, తెలంగాణలో కరెంటు లేదు, రైతులు రోజుకు ఒక 200 మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. భారతదేశంలోనే అత్యధిక మరణ రేటు కలిగినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం ఉండేది. అంత సిచ్యువేషన్ ఉన్నటువంటి సమయంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం, మా బాపు కేసీఆర్ గారు ఆ టైంలో ఒకటే పరిస్థితి, తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా కాపాడాలి, తెలంగాణ రైతాంగాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పేసి ఆయన మీద చాలా బలమైన గురుతర బాధ్యత ఉండే. ఏం చేయాలి? మొదటగా మనం చేయాల్సింది ఏంది? తాగడానికి నీళ్ళు లేవండి తెలంగాణలో. 60 ఏళ్ళు అరిగోసబడ్డ తెలంగాణలో నా అక్క చెల్లెళ్ళు 2 కిలోమీటర్లు దూరం పోయి 2 బిందెలు నెత్తిలో పెట్టుకొని వచ్చిన తెలంగాణ ఇది. రైతులకు నీళ్లు లేవు. ఒక్కొక్క రైతు 10 బోర్లు వేసి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్క చుక్క నీళ్లు రావు. 1000 ఫీట్లు వేసేగిన తెలంగాణ గడ్డ మీద నీళ్లు రాలేని పరిస్థితి అప్పుడు. అలాంటి పరిస్థితిలో బాపు ఒకటే ఆలోచించాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతాంగాన్ని ఆదుకోవాలి. తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రతి రైతు ఒక రాజు కావాలని సంకల్పం చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కరెంటు మీద బాగా ఫోకస్ చేసిండు. వచ్చిన 6-7 నెలలనే కరెంటు 24 గంటలు రైతులకు ఇవ్వడం స్టార్ట్ చేసిండు.
అక్కడి నుంచి నీళ్లు కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు 85,000 కోట్లతోటి ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేసి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి, అది సాగునీరు కానివ్వండి తాగునీరు కానివ్వండి అందించాలనే ఆ సంకల్పంతో రెండవది అది సక్సెస్ చేశాడు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథని తీసుకొని ఇంటింటికి నల్ల నీళ్ళు ఇవ్వడం. నా అక్క చెల్లెళ్ళు ఎక్కడికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవద్దు, ఇంటి ముందలే ట్యాప్ ఆన్ చేస్తే నీళ్లు రావాలని చెప్పేసి నల్ల నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఉద్యోగాలు లేవు, నిరుద్యోగం చాలా ఎక్కువైపోయింది తెలంగాణలో. ఎందుకంటే ఆంధ్ర వలస పాలనలో ఉన్న ఉద్యోగాలన్నీ ఆంధ్ర వాళ్ళు తన్నుకుపోయారు. ఇక్కడ తెలంగాణ వాళ్ళు డ్రైవర్లు కానీ ఒక సీపర్లు కానీ ఉండే పరిస్థితి ఉండే, అంతకుమించి ఏం లేదు. అలాంటి తెలంగాణని ఒక బంగారు తెలంగాణ చేసిన 10 సంవత్సరాల మా బాపు కేసీఆర్ గారు. సరేనా, ఇప్పుడు చెప్తున్నావు బాగానే ఉంది, మీ బాబు మంచిగానే అందరికీ హెల్ప్ చేసిండు, మంచి పథకాలు ఇచ్చిండు, 100% సాధించు. మరి అదే ప్రజలు మీ బాబుని ఇంటికాడ కూర్చోబెట్టారు కదా. ఒక్కొక్కసారి ప్రజలకు ఏమైందంటే ఈ రైతాంగానికి నీళ్లు ఫ్రీ ఇచ్చిండు, కరెంటు ఫ్రీ ఇచ్చిండు, తర్వాత పెట్టుబడి రైతు బంధు, ఆ విధంగా అన్ని ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రము ఈ భారతదేశంలో వరి పండించే రాష్ట్రాలలో అగ్రగామిగా ఉన్నట్టు పంజాబ్ని తలదన్నింది. 2 కోట్ల టన్నులు పండించిన చరిత్ర తెలంగాణ రాష్ట్రాన్ని. ఆ క్రెడిట్ కేసీఆర్ గారికి దక్కుతుంది. అయితే ఆ విధంగా ఏమైందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజలని మభ్యపెట్టింది. కేసీఆర్ ఏమి ఇస్తున్నాడు, 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు మీకు షాదీ ముబారక్ కింద, కళ్యాణ లక్ష్మి కింద, మేము తులం బంగారం ఎక్స్ట్రా ఇస్తామని చెప్పేసి. ఆయన 2,000 పింఛన్ ఇస్తున్నాడు, మేము 4,000 ఇస్తామని చెప్పి. చదువుకున్న అమ్మాయిలు మీ ఇంట్లో ఉంటే స్కూటీలు ఫ్రీ ఇస్తామని చెప్పేసి. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి. ఇంట్లో అమ్మ ఉన్న ఆడపిల్ల కోడలున్నా కూతురున్నా 4,000 పింఛన్ ఇస్తామని చెప్పేసి. ఈ విధమైనటువంటి 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి. అసలు హామీలు వాళ్ళు వాళ్ళ నోటికి మొక్కాలి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ విధంగా చేయడం వల్ల సిటీలో కాదు గ్రామాలలో కొద్దిగా రైతులు మాత్రం పక్కదారి పట్టిరు. అదే ఎందుకు పట్టాల్సి వచ్చింది అంటే మరి అంత చేసిండు, రైతులకు నీళ్ళు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, మళ్ళా వాళ్ళకి కావాల్సిన కరెంటు ఫ్రీ ఇచ్చిండు. ఇన్ని ఇచ్చినా కూడా మళ్ళీ ఊర్లలో కూసబెట్టడానికి కారణము ప్రజలు ఏమనుకుంటారు అంటే వీళ్ళ వంశపాలన అంటే వీళ్ళది ఒక కుటుంబ పాలనలాగా అయిపోయిందని ప్రజలు అనుకుంటారు. దానికి నువ్వేం చెప్తావు? బ్రదర్, నేను ఒకటే మాట అయిపోదలుచుకున్నాను మీకు. రైతులు వాళ్ళు కొంతమంది ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం ఎంత శాతం తెలుసా? 1.3%. ఎక్కువ శాతం కింద కాదు, 1.3% శాతం మాత్రంతో ఓడిపోయింది. అయితే ఈ రైతులు ఒకప్పుడు రాత్రనక పగలనక ఎండనక వాననక నీడనక నిప్పనక భార్య పిల్లల్ని ఇంట్లో వదిలేసి రాత్రి 1 గంట పోయి కరెంటు షాట్లకు పాము కాట్లకు గురై చనిపోయిన నా తెలంగాణ రైతులు 3 పూటలు అన్నం తినేసరికల్లా ఒక 1%. సరే, ఈ 10 సంవత్సరాలు చూసాం కేసీఆర్ గారి పరిపాలన, ఒకసారి చూద్దాం ఈయన బాగా చెప్తున్నాడు అని చెప్పేసి అక్కడ మొగ్గడం జరిగింది. కానీ 14 నెలలైన ప్రతి ఒక్క రైతు అర్థం చేసుకున్నాడు. తెలంగాణ ప్రజలు మొత్తం బాపును వద్దనుకున్నందుకు మా కర్మ మేము అనుభవిస్తున్నాం అని చెప్పేసి బాపు ఇప్పుడు నువ్వు రావాలని చెప్పేసి వాళ్ళే చేతులెత్తి మొక్కుతున్నారు. ఇలాంటి పరిస్థితి. ఇంకొక క్వశ్చన్ అడిగారండి మీరు, కుటుంబ పాలన అన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్లో ఎంతమంది ఉన్నారండి? సోనియా గాంధీ ఎవరు? రాహుల్ గాంధీ ఎవరు? ప్రియాంక గాంధీ ఎవరు? ఇందిరాగాంధీ ఎవరు? నేషనల్ పార్టీ. ఏ పార్టీ అయినా పార్టీ. ఒక్క విషయం చెప్తున్నాండి, కుటుంబ పాలన మీరు అడుగుతున్నారు కదా, కేసీఆర్ గారి పేరు మీద కేటీఆర్ వచ్చిందని మీరు అంటున్నారు. ఒక్కసారి మాత్రం తండ్రి పేరు చెప్పుకొని ఏదో అంటారు కదా, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు ఒక్కసారి అవకాశం వస్తాయి. కేసీఆర్ కొడుకు కేటీఆర్ అని చెప్పేసి ఒక్కసారి ఓట్లేస్తారు. కానీ రెండోసారి వేయరు కదా. తన పెర్ఫార్మెన్స్ చూపించుకోవాలి, తన టాలెంట్ చూపించుకోవాలి, ప్రజలకు చేసే ఒక గుణం అనేది ఉండాలి. అట్లా వాళ్ళు పబ్లిక్ నుంచి వాళ్ళు గెలవడం జరిగింది. కానీ కేసీఆర్ గెలిపేయలే కదా, వాళ్ళ పనితనం చూసి ప్రజలు గెలిపిస్తారు కదా. కుటుంబ పాలన ఎట్లయితుంది? ఒకవేళ కుటుంబ పాలన అయితే వాళ్ళు గెలవద్దు కదా. ఇప్పుడు హరీష్ రావు గెలవద్దు, కవితక్క గెలవద్దు, కేటీఆర్ రామన్న గెలవద్దు. వాళ్ళు ఎట్లా గెలుస్తారు? వాళ్ళ లోపల క్వాలిటీస్ ఉన్నాయి, ప్రజలకు సేవ చేసే భావం వాళ్ళ లోపల 100% ఉంది. కానీ ప్రజలు నమ్మిరు కాబట్టి అన్నిసార్లు వాళ్ళు గెలుస్తున్నారు. తెలంగాణ ఉన్నంత వరకు వాళ్ళు బతికిన వాళ్ళు గెలుస్తూనే ఉంటారు. ఓటమేరు కానీ ఫ్యామిలీ అది తెలంగాణ గడ్డ మీద. మరి కవితకు ఎందుకు లోబడేయాల్సి వచ్చింది? ఇక అది రాజకీయాల ఇది ఎట్లుంటుంది అంటే ఒక ఎత్తుగడ అది. అంటే కవితక్క నిజంగా ఆ దాంట్లో ఆ కుంభకోణంలో చేయలేదంటారా? అక్క ఉంటే ఇప్పటికైనా జైల్లోనే ఉండాలి కదా, లేకనే కదా బెయిల్ మీద కదా వచ్చింది. బెయిల్ మీద వచ్చింది, న్యాయం గెలిచింది కదా. వాళ్ళు బీజేపీకి అనుకూలంగా ఉంటే వాళ్ళు ఎంత ఫ్రాడ్ చేసినా ఎంత అవినీతి పరులైనా వాళ్ళు శుద్ధపూసలే. కరెక్టే కదన్న. కాంగ్రెస్కి ఫస్ట్ కాంగ్రెస్తోని కుమ్మక్కై చేసిరు, మరి కాంగ్రెస్ మోసం చేసినట్టే కదా. ఎవరికి మోసం చేసిందండి? మన ఒక ఫస్ట్
కాంగ్రెస్ ఇస్తే కాంగ్రెస్లో విలీనం చేస్తానే కదా సార్. ఒక మాట అండి, ఆ రోజున్న పరిస్థితులకు కేసీఆర్ గారు ఎప్పుడు మాట తప్పడు, మడమ తిప్పడు. ఈ భారతదేశంలో ఒకే ఒక వ్యక్తి 14 సార్లు ఓటమెరగని వ్యక్తి, 14 సార్లు ఎలక్షన్లో గెలిచిన మొట్టమొదటి వ్యక్తి మొగోడు. ఈ భారతదేశానికి ఒక దిక్సూచిలా ఉన్నాడు కేసీఆర్ గారు. ఎట్లా అంటే ఒక 83లో 700 ఓట్లతోటి ఓడిపోయిండు, అదొక్కటే ఆయన ఓటమి. 14 సార్లు అది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఉప ఎలక్షన్లు వచ్చినా కానీ గెలిచిన మొట్టమొదటి వ్యక్తి భారతదేశంలో. ఈ స్వతంత్ర భారతదేశం 80 సంవత్సరాల చరిత్రలో 14 సార్లు గెలిచిన వ్యక్తి ఒకే ఒకరు కేసీఆర్ గారండి. ఆయన చరిత్రని ఎవ్వరు తిరగరాయలేరు, ఎవ్వరు మర్చిపోలేని చరిత్ర ఆయనది. ఒక యుగ పురుషుడు ఆయన, మా తెలంగాణ స్వాతంత్ర సమరయోధుడు, మా విధాత ఆయన. అలాంటి ఆయనను పట్టుకొని మీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే మేము అసలు బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉద్యమకారులంగా అసలు ఒప్పుకోము. ఏం చేస్తారు మరి కాంగ్రెస్ నాయకులు? రేవంత్ రెడ్డి గారు అంటే నిర్దాక్షిణ్యంగా సీటు దింపి సీఎం అయి కూర్చున్నాడు. మరి ఏం చేసిరు అప్పుడు మీరు? మీ బీఆర్ఎస్ లీడర్లు ఏం చేసిరు, మీరేం చేసిరు? మేము 10 సంవత్సరాలు సస్యశ్యామలం చేసాం తెలంగాణని. ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి అభివృద్ధి చూసి పక్క రాష్ట్రాలైన అసూయపడే విధంగా బాపు అభివృద్ధి చేశాడు. భారతదేశ పటంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టగలిగిన ఘనత కేసీఆర్ గారిది. అలాంటి పరిస్థితి నుంచి కొంతమంది చెప్పాను ఇంతకుముందే 1.3% తోటే బీఆర్ఎస్ ఓడిపోవడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రసీ అండి. ఇది ప్రజలు అంతిమంగా వాళ్ళ తీర్పు ఉంటుంది. ఇప్పుడు మనం ఎంత చెప్పినా, ఇప్పుడు మనము హామీలు ఇస్తామని చెప్తాం, అవతల పార్టీలు అగేనెస్ట్ వాళ్ళు కానీ చెప్తుంటారు. కానీ ప్రజలు వాళ్ళ విద్యతో వదిలేసాం మేము. హామీలు ఇచ్చిరు కానీ హామీలు ఇచ్చిరు, దాన్ని సరే నెరవేర్చిరు. ఎట్లాంటి నెరవేర్చిరు అంటే ఏదో పిల్లికి బిచ్చమేసారు చూడు అట్లా. అంటే ఇప్పుడు దళిత బంధు అన్నారు, ఒకసారి ఇచ్చిరు కథం, మిగతా వాళ్ళు ఎవరికి వేయలే. ఓకే, మళ్ళీ అట్లానే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తీసుకుందామన్నా మీ బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారు కదా. సరే, ఇప్పుడు ఇక్కడ లోకల్లో పని చేసుకునే వాళ్ళకు లోకల్ ఇస్తే బాగుంటుంది. ఓకే, తీసుకుపోయి ఎన్నో అడవిలు ఇస్తే వాళ్ళు ఏం పని చేసుకొని బతకాలి, ఏం చేయాలన్న అడిగి వాళ్ళ అడవిలో పోయి చేస్తే అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినట్టే ఇచ్చి వాళ్ళని సిటీకి తీసుకుపోయి దూరంగా పడేస్తే అంటే సిటీలో స్క్రాప్ లేకుండా ఏరిపోయడమే కానీ ఒక కారణమే కదా ప్రజలు అనుకుంటారు. బ్రదర్, మీకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా. దళిత బంధు గురించి అడిగాను మీరు. ఈ భారతదేశ చరిత్రలో 80 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఒక మాదిగ బిడ్డలకు 10 లక్షలు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టాలన్న సంకల్పం ఏ ముఖ్యమంత్రికైనా ఉన్నదా? ఉన్నది, కానీ ఎవరికి ఇచ్చారు, ఎంతమందికి అది ప్రాసెస్ లో నడుస్తుంటదండి. ఇప్పుడు ఒకేసారి ఇప్పుడు దళిత బంధు అనగానే మొత్తం ఎంతమంది ఎస్సీలు ఉన్నారు వాళ్ళందరికీ ఒకే రోజు ఇవ్వడానికి పాసిబుల్ కాదు కదా. 5 ఏళ్ళు ఇచ్చారు టైం. అవునండి, మేము కూడా చాలా వరకు ఇచ్చినాం కదా, చాలా వరకు ఇచ్చినాం. 1% కూడా ఇవ్వలే సార్. మీరు ఆ విధంగా ప్రజలు అనుకుంటారన్న 1% కూడా అనుకుంటారండి. ఇప్పుడు రోజు 3 పూటలు పెట్టినా నాకేం పెట్టాలి అని చెప్తారు ప్రజలు. నేను ఆ విధంగా అంటలేను. మేము ఇంప్లిమెంటేషన్ చేయడం విషయంలో అక్కడ కరడు కట్టిన ఒక ఉద్యమకారుడు ఆయన, మా ముఖ్యమంత్రి. కరడు మాట అన్నాడంటే ఎట్టి ప్రాణం అయినా సరే తల దించాడు ఆయన. మరి అట్లాంటి మాట ఇంకోటి అదే దళితులకు 3 ఎకరాలు ఇస్తాను, మరి ఎందుకు ఇవ్వలే అన్న? సార్, ఒక్క విషయం చెప్తున్నా, మనుషులు రోజు రోజు పుడుతుంటారు కానీ భూమి అయితే ఎక్కడికి వెళ్ళి పుట్టదండి. అది ఆ విషయం అన్నది మాట వాస్తవం. కానీ సాధ్యమైనంత వరకు ఉన్న కాడికి ఎంత ఉందో అంత మందికి అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది. 3 ఎకరాలు ఇచ్చాం, చాలా మందికి ఇచ్చాం. మీరు ఎంక్వైరీ చేయండి సార్, మీరు ఎంక్వైరీ చేయండి. నేను నెక్స్ట్ టైం మీరు దాన్నే ఒక ఊతపదంగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ చాలా సార్లు చాలా విధాలుగా అన్నది. ఓకే, అది 3 ఎకరాలు ఇస్తారన్నారు, 7 ఇచ్చారని చెప్పి ప్రతిపక్షాలు దళితుల్ని సీఎం చేస్తానే అది 7 చేసారు. మాట తప్పిండని మీరు అంటున్నారండి. మాట తప్పితే అసలు కేసీఆర్ గారికి ఫస్ట్ టైం ఓట్లు పడవు. మరి దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు కేసీఆర్ గారు, ఒక ఆయన ఎట్లయితాడని చెప్పేసి అప్పుడు ఓట్లు పడాల్సిన అవసరం లేదు. 63 సీట్లతో ఫస్ట్ మేమే కాదు, ప్రజలు అర్థం చేసుకున్నారు. ఒక ఉద్యమ నాయకుడు ఇక్కడ తెలంగాణ గడ్డ మీద 33 జిల్లాలలో, అప్పుడు లేవు 33 జిల్లాలలో 12,765 గ్రామ పంచాయతీలలో ఎక్కడ అడుగు ఇంచు భూమి కళ్ళకు బట్ట కట్టిన చెప్పగల ధైర్యం ఉన్నది. ఎక్కడ నీళ్లు ఉన్నాయి, ఎక్కడ నీళ్లు లేవు, ఎక్కడ వంపులు వంకలు గడ్డలు ఉన్నాయి, ఎక్కడ గుట్టలు ఉన్నాయని చెప్పగల దమ్ము ధైర్యం ఉన్నాడు ఉద్యమకారుడు అని చెప్పేసి ప్రజలు నమ్మి ఆ రోజు ఆయన ఓట్లు వేయగలిగారు. ఇప్పుడు అవి ఎక్కడున్నాయో తెలిసినాయి కాబట్టి భూములు అమ్ముకున్నాడు అంటున్నారు. హైదరాబాద్లో మొత్తము మనకు గచ్చిబౌలి, మాదాపూర్ అక్కడెక్కడెక్కడ భూములు ఉన్నాయి కాబట్టి ఆ భూములని గవర్నమెంట్ అమ్మేసింది. మరి అందుకే అని అంటారు, తెలిసింది కాబట్టి అమ్మేసారు. ఇన్వెస్టర్లు వాళ్ళు మనం డెవలప్మెంట్ కావాలంటే మనం భూములు ఇస్తేనే కదా వాళ్ళు వచ్చి కంపెనీలు పెట్టుకొని మనకు రైతుల భూములే కదా అన్న, రైతుల భూములే గవర్నమెంట్ భూములని నేను అంటే రైతుల భూములు గుంజుకోలే కదా, వాళ్ళకు నష్టపరిహారం కట్టించే తీసుకుంటారు కదా ఏ గవర్నమెంట్ అయినా సరే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అదే పరిస్థితి చేస్తున్నారు కదా. ఇప్పుడు లగచర్లలో మరి వాళ్ళ అల్లుడు ఏదో ఫార్మా కంపెనీ పెడతామని చెప్పేసి మన ఎస్టీలది 100 ఎకరాలు గుంజుకున్నాడు కదా. నిన్నటి వరకు 65 రోజులు వాళ్ళని జైల్లో పెట్టిండు. ఎస్టీలను 3rd డిగ్రీ
పెట్టినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది. ప్రతిపక్షాలు మాట్లాడితే నేను ఒప్పుకోను. కేసీఆర్ గారు తెలంగాణ సస్యశ్యామలం చేసిండు. ఇది ప్రజల మాట అన్న. ఉద్యమంతో మొదలైన పార్టీ, ఉద్యమం చేస్తేనే వచ్చిన పార్టీ, ఉద్యమకారులు ఆత్మహత్య చేసుకుంటే వచ్చిన పార్టీ. మరి అదే ఉద్యమకారులకు ఒక్కొక్కరికి డ్యూటీ అన్నాడు, ఇంటికి ఒక డ్యూటీ అన్నాడు, వాళ్ళకు ఉద్యోగం అన్నాడు. మరి అదెంతవరకు నెరవేర్చుకున్నారు? చాలా వరకు 1200 మంది ఉద్యమకారులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. అది అందరికీ తెలుసు. అది ప్రభుత్వ లెక్కల ప్రకారం చాలా మటుకైతే ఇప్పుడు వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం జరిగింది. కొంతమందికి జరుగుండకపోవచ్చు, కొంతమందికి కాదన్న 1% కూడా రాలేదని ప్రజలు అంటారు. ప్రజలు ఎవరు అంటలేరండి. ఇది మామూలుగా ఇది ప్రతిపక్షాలు దెప్పిపోస్తున్నాయి. మీకు ఇంటికాడ కూసబెట్టినా కూడా మీకు అర్థమైతే లేదో. మీకు అభిమానం ఉండొచ్చు బీఆర్ఎస్ పార్టీ మీద, కానీ ప్రజలే కదా అంకితంగా మనకు తీర్పునిచ్చింది. ఇప్పుడు అదే తీర్పిచ్చి కూసబెట్టారు. అదే ఇప్పుడు మీరు ప్రజల మనసులో ఉంటే మీకు ఎందుకు ఇస్తుండే అన్న? ఇంటి దగ్గర కూర్చోబెట్టాల్సిన అవసరం ఏమొస్తుండే వాళ్ళకు? అన్న ప్రజల మనసులలో ఉన్నాం కాబట్టి, ప్రజలకు మేము మేలు చేసాం కాబట్టి మా పార్టీ 10 సంవత్సరాలు ఏలగలిగినాం. అదే అన్న, నేను అదే అంటున్నా. ఇప్పుడు ఏ మనిషి అయినా 100% సక్సెస్ చేయడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ప్రపంచ మేధావి అని చెప్పారు. 100 ఆయన చేయలేరు. రాజశేఖర రెడ్డి 10 సంవత్సరాలు చేశారు. ఎవ్వరు 10కి 100% చేయలేరు. ఒకవేళ చేసినా వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళు ఎక్కడైనా సొసైటీలో ఉంటారు. ప్రతిపక్షాల పని ఏముంటుంది? వ్యతిరేకించడం. సరే అన్న, ప్రజల దాకా తీసుకోవడం ఎందుకు? నీతితోనే తీసుకుందాం. నిన్ను చాలా రోజుల నుంచి నేను చూస్తున్నా. ఓకే, పార్టీ ఉద్యమం నుంచి నువ్వు ఉన్నావు. ఓకే, నీకు పార్టీ నీకు ఏ విధంగా నీకు కల్పించింది? పార్టీ నీకు ఏమి ఇచ్చింది అన్న? నీకు పార్టీ నాకు ఇవ్వాల్సిన సమయం వచ్చిన రోజు తప్పకుండా ఇస్తుందని నేను ఆశిస్తున్నా. 2001 ఏప్రిల్ 27 నాడు పార్టీ ఎప్పుడైతే పురుడు పోసుకున్నదో ఈ తెలంగాణ గడ్డ మీద, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలుపిరని ఒక ఉద్యమకారుడు, ఒక ఉగ్రవాదిలాగా, పార్టీకి కరడు కట్టిన ఉగ్రవాదిలాగా బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నా. నేను కష్టపడ్డా, అన్నం లేకుండా, ఆకలైనా, అప్పులు చేసైనా, ఎక్కడ మీటింగ్లు అయితే అక్కడ నేను నా సహచరులను తీసుకొని నేను కార్లలో తీసుకొని పోయేది. ఉమ్మడి కరీంనగర్, జగిత్యాల, సొప్పదండి, అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండే. అక్కడికి వెళ్ళి క్యాంపెయినింగ్ చేయడము. ప్రతి ఒక్కటి ఒక ఉద్యమకారుల కంటే మేము ఎప్పుడు నిజమైన ఉద్యమకారుడు ఏది ఆశించాడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు. పదవుల కోసం ఆశించేటోడు, ఒకవేళ ఎవరైనా పార్టీ ఫిరాయించి వచ్చిన వాళ్ళు మాకేం రాలేదు అని చెప్పేసి అడుగుతున్నారు. ఒక ఉద్యమకారుడు మేము ఏంటంటే ఒక కుటుంబం లాగా మేము కలిసిమెలిసిపోతాం పార్టీకి. సమయం వచ్చినప్పుడు ఈసారి ఉద్యమకారు ఇప్పుడు వచ్చే సమయంలో చెప్తున్నా 2028 కానీ 29 కానీ పార్టీకి ఒకవేళ 20 నుంచి 25 మందికి ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వడానికి రామన్న కానీ హరీష్ అన్న కానీ మా బాపు ఆలోచిస్తుండు. అందులో మొట్టమొదటి పేరు రమేష్ కుర్మద్ ఉంటుంది, అలియాస్ కేసీఆర్. ఇది ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీకు. నేను అదే ఛాలెంజ్ చేస్తున్నా. ఒకవేళ పార్టీ నీకు టికెట్ ఇవ్వకపోతే ఏం చేస్తావు? 100% ఇస్తానని నమ్ముతున్నాను. ఇవ్వకపోతే ఏం చేస్తావు? నెక్స్ట్ నీ కార్యాచరణ ఏముంటుంది? మా బాపు గారి గుండెల్లో నేను ఇక్కడ ఉన్నా, మా రామన్న గుండెల్లో ఉన్నా నేను. మస్తు మంది మహా మేధావులు ఉన్నారు, బయటకు వచ్చారు, వేరే పార్టీలో జాయిన్ అయిపోయారు. ఎవరు ఈటల రాజేందర్ కన్నా ఉద్యమకారులు ఎవరు ఉంటారు చెప్పురి? ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళందరూ ఎందుకు బయటకు వచ్చారు? బ్రదర్, నేను ఏమంటున్నా అంటే వాళ్ళ పరిస్థితులను బట్టి నేను వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే ఏంటంటే అది సమయ సందర్భాన్ని బట్టి పార్టీని నిర్ణయిస్తుంది, హైకమాండ్ ఆలోచిస్తుంది. కానీ ఈసారి మాత్రం పెద్దపీట ఉద్యమకారులకు వేస్తుందని 100% నమ్ముతున్నాం. అందులో ఒక్క విషయం చెప్తున్నా అండి, 100 కోట్లు 1000 కోట్లు ఉన్న ఆసాంలకు భూసాంలకు ఇచ్చే పరిస్థితి లేదు. రేపు రామన్న నేతృత్వంలో ఎట్లుంటుంది తెలుసా? ఒక గరీబోడు ఎమ్మెల్యే కావాలి. గరీబోడు ఇంటి చుట్టూ తిరిగి పేదలకు సేవ చేయాలనే రామన్న స్టైల్ వేరు. ఏం సంపాదించుకున్నా బీఆర్ఎస్ పార్టీలో రమేష్ కుర్మ గారు? ఏం సంపాదించుకున్నారంటే ఏం సంపాదించుకోలేదు. షాదార్ ఒక గడ్డ మీద ప్రజల గుండెలో నా పేరు సంపాదించుకుంటాను. ఎంత బీఆర్ఎస్ పార్టీ కోసం పోగొట్టుకున్నావు అంటే ఏం చెప్తావు? ఇక అది లెక్కలు ఎందుకండి, చాలా ఓడగొట్టుకున్నా. 2001 నుంచి ఇప్పటి వరకు ప్రతి మీటింగ్ అటెండ్ అయినా అంటే 100% నేను గుండె మీద చేసుకొని చెప్పగలుగుతాను. ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యేది నా ఎంబడి ఒక 10 మందిని తీసుకొని వెళ్ళేది. 10 మందిని ఎంబడి తీసుకొని వెళ్ళాలంటే అప్పట్లో చాలా కష్టమే. ఖర్చులు ఉంటాయి, అవన్నీ చేశాను. కానీ ఒక ఉద్యమకారుగా అమ్ముకొని ఖర్చు పెట్టి అంత ఉంటుందన్న, అంత అభిమానం ఉంటుందా? అభిమానం అంటే కేసీఆర్ అంటే ప్రాణం నాకు. నేను కేసీఆర్ కోసం చావడానికైనా సిద్ధమే. రామన్న కోసం నా ప్రాణం ఇస్తాను నేను. ఎందుకంటే కల్వకుంట్ల ఫ్యామిలీ కోసం చివరి రక్తం పొట్టు వరకైనా పోరాటం చేస్తా. వాళ్ళ మీద ఈగాలకుండా కాపాడుకుంటా. ఎందుకంటే నాకు ఆ పిచ్చి, ఆ వ్యామోహం అంతే. బాపు అంటే నాకు అంత ప్రాణం. అదే బీఆర్ఎస్ పార్టీ నీకు సీట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ పిలిచి సీట్ ఇస్తే నువ్వేమంటావు? 100 కోట్లు ఇచ్చినా కానీ నేను వేరే పార్టీలో పోనున్నా. ఒక చిన్న మాట చెప్తున్నా, నాకు పాప బాబు వాళ్ళు లండన్లో ఉంటారు పిల్లలు. వాళ్ళు అమ్మాయి జాబ్ చేస్తే బాబు ఎంఎస్సీ చేస్తున్నాడు. వాళ్ళకి ఇప్పుడు కాల్ చేసి లైన్లో పెడతా. వాళ్ళకి చెప్తారు నేను చనిపోయిన రోజు నా శవం మీద పింక్ కండువా ఉండాలని చెప్పగలిగిన. నేను మా భార్యకి చెప్పిన, నేను చనిపోయిన తర్వాత నా మీద బట్ట కప్పితే పింక్ కండువా, అది టీఆర్ఎస్ జెండా ఉండాలని చెప్పిన. అంత కరడుగట్టిన ఉద్యమకారుని.
నా ప్రాణం ఉన్నంత వరకు ఆ పార్టీకి సేవ చేస్తా, ఆ పార్టీ కోసమే చేస్తా. నా బాబు నా గుండెల్లో ఉన్నాడు. మా రామన్న తొందరలో గుర్తిస్తాడు. మా రామన్నకు ఆల్రెడీ నేను తెలుసు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఒక ఊపి చూపిస్తాడు. ఉద్యమకారుల సత్తా ఏందో రాబోయే రోజులల్లా తెలంగాణ గడ్డ మీద. ఓకే, నెక్స్ట్ నీ కార్యాచరణ ఏందన్న? బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆల్రెడీ పొజిషన్లో లేదు. ఓకే, ఇప్పుడు ఎట్లా అంటే ఏం చేస్తున్నావు మరి? ఎట్లా నీకు నీకు అంటే మీ ఖర్చులు కానీ ఇవి కానీ పార్టీ ఉన్నప్పుడు అంటే మీకు కొన్ని పనులు అయితే అవి చేపి. ఓకే, ఇప్పుడు పార్టీ లేదు, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎట్లా మీ పరిస్థితి? ఇంకేదో చిన్నపాటి మామూలుగా నెలకింత ఇల్లు గడిచేటట్టు ఏదో ఒక దిక్కేది ఒక సోర్సెస్ అయితే ఉన్నది. ఒక చిన్న రెస్టారెంట్ ఉన్నది. దాంతో మనకు కొద్దిగా ఇల్లు గడిచేటట్టు అవుతుంది. లక్షల కోట్లు అయితే రావు. కాకపోతే ఏంటంటే పార్టీని నమ్ముకున్నాం. పార్టీ గుర్తించే టైం చాలా దగ్గరకు వచ్చింది. నేను ఒకటే అంటున్నా, నేను షాద్నగర్ ప్రజలకు నా ప్రాణం ఉన్నంత వరకు సేవ చేయాలని లక్ష్యంతో ఉన్నా. నేను షాద్నగర్ ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా సువర్ణ అక్షరాలతో రాసుకుంటారు రమేష్ కుర్మా అలియాస్ కేసీఆర్ అని. అంటే ఎంత విధంగా నేను వాళ్ళకి సర్వీస్ చేసి ఆ విధంగా రాసుకుంటారు అంటే నా మీద నాకు ఎంత కాన్ఫిడెంట్ ఉంటుంది. కొందరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనొచ్చు, ఐ డోంట్ కేర్. కానీ కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను 3 సంవత్సరాల నుంచి ప్రణాళిక రాసి పెట్టుకుంటున్నా. ఏ విధంగా ప్రజలకు రీచ్ కావాలి, ఏ విధంగా మనం ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తున్నాండి. ఒక 10 సంవత్సరాల కింద ఒక ఎమ్మెల్యే అవుతారు. 10 సంవత్సరాలు తిరిగేసరికి ఆ వ్యక్తి 10 సంవత్సరాలకి ఎమ్మెల్యే ఎవరంటే మర్చిపోతారు. కానీ రమేష్ కుర్మా అలా ఉండదు. నా పరిపాలన స్ట్రాటజీ ఏముంటుందంటే కేసీఆర్ నేర్పిన ఉద్యమ స్ట్రాటజీలు నా దగ్గర ఉంటాయి. నేను ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండాలి, ఏ విధంగా ఉండాలి ప్రజలు అనుకోవాలి. సాధారణ ప్రజలు రేపు భవిష్యత్తులో అవకాశం వస్తే అరే ఎమ్మెల్యే ఈ విధంగా పరిపాలన చేయగలడా? అసలు ప్రజాస్వామ్యంలో ఏ ఎమ్మెల్యే గాడు ఇట్లా చేయడు, ఇట్లా అయినా చేయొచ్చా? ప్రజల ఇళ్లలో ఇంత మమేకమై రాత్రిపూట ప్రజల ఇళ్లలో తింటూ అక్కడ పండుకొని వాళ్ళ అవసరాలు తీసారు. నిజంగా ఈయన ఒక 20 ఏళ్ళ ముందు రాలేదని చెప్పేసి ప్రజల ముక్కు మీద ఏలేసుకునే విధంగా నేను పరిపాలన సాగిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు నెక్స్ట్ రమేష్ కుర్మా అన్న ఇప్పుడు ఒకవేళ ఉండేది హైదరాబాదు, నువ్వు మరి షాద్నగర్లో నీకు ప్రజలతో ఎట్లా సన్నిహితం ఉంటుంది? నువ్వు ఆడ పోయి ఎట్లా అంటే పార్టీ సీట్ ఇచ్చినప్పుడు పోతావా, లేకపోతే ఇప్పటి నుంచి అక్కడ పోయి ప్రజలకు సేవ చేసుకోవడం కానీ ప్రజల తరఫున పోరాడడం కానీ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఏడ పడితే ఆడ కేసులు పెట్టి, అర్థమైందా? మీరు ఇంతకుముందు పవర్లో ఉన్నప్పుడు ఏమైతే చేసిరో అవన్నీ కూడా బట్టబయలు చేస్తారు. మరి షాద్నగర్ పోయి నువ్వు ఇప్పుడు ఏమన్నా యాక్టివిటీస్ చేస్తే షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊరుకుంటారా? అన్న ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా చేసుకోవచ్చు. అది న్యాయంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, అవతల వ్యక్తిని మనసు నొప్పియకుండా ఉండాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ మంత్ నుంచి మీరే చూస్తారు కదా, షాద్నగర్ కంచుకోట మీద ఒక ఉద్యమకార జెండా ఎగరాలనే కాన్సెప్ట్ తోటే ఉన్నా. అది జస్ట్ టైం పట్టొచ్చు, లేట్ అయినా లేటెస్ట్గా ఉంటుంది. ప్రజాసేవలో మాత్రం నిర్విరామంగా అక్కడ రమేష్ కుర్మా ఉంటాడు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, కేసులకు భయపడేటోళ్ళం కాదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఉద్యమకారులం మేము. ప్రాణాలు పరంగా పెట్టి మేము ఉద్యమం చేసి పార్టీని స్థాపించి మేము తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి 10 సంవత్సరాలు భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రాన్ని సాధించిన మేము ఒక ఉద్యమకారుల పార్టీ మాది. మేము భయపడాల్సిన అవసరం లేదు. కేసులకు భయపడతాం అండి? మేము కేసులకు భయపడాల్సిన అవసరమే లేదు. ఎన్ని కేసులు పెట్టుకొని జైలు పోతాం, బెయిల్ మీద వస్తాం. ఎన్నిసార్లు పోయినా ఉన్నా జైలుకి? మొన్ననే పోయి వచ్చిన కంది జైలుకు 14 రోజులు ఉండి వచ్చిన. దేని విషయంలో? ఇదే విషయాలు. ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్తలు యాక్టివ్ ఉంటారో, ఎవరైతే ఉద్యమకారులు ఉంటారో అలాంటి వాళ్ళని రేవంత్ రెడ్డి ఏరి పట్టుకుంటుండే ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ గల్లీలు ఉన్నారని పట్టుకొని అవసరం వచ్చినప్పుడు తీసుకుపోయి చేస్తారు. మళ్ళీ బెయిల్ మీద వస్తూనే ఉంటాం. మాకు ఇది పెద్ద మ్యాటర్ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లుందన్న? అంటే బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి డిఫరెంట్ ఏంది? నేను కాంగ్రెస్ పార్టీ గురించి ఒకటే చెప్పదలుచుకున్నా, ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు. 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీకి పక్క అమలు చేయలేదు. 420 హామీలు ఇచ్చారు. అందులో ఏ ఒక్కటి మీరు చేయలేదు. ఒకటి చెప్తున్న వాళ్ళు ఎక్కువ పదే వాళ్ళు చెప్పేది ఏంటంటే బస్సు ఫ్రీ ఇచ్చినాం అంటున్నారు. ఒకటి చెప్తున్నా, బస్సు ఫ్రీ ఇచ్చిరు. ఆటో వాళ్ళు, క్యాబ్ వాళ్ళు మొత్తం రోడ్ల మీద వచ్చి అన్నమో రామచంద్ర అంటున్నారు. వాళ్ళకు ఈఎంఐలు కట్టుకోలేక, ఇంటి కిరాయిలు కట్టుకోలేక చిన్న చిట్టీలు ఉంటాయి వాళ్ళు. ఇప్పుడు వాస్తవంగా చెప్తున్నా, నేను ఆటోలు నడిపించే వాళ్ళు 80% ఎస్టీలో ఉంటారు. నా లంబాడి సోదరులే ఉంటారు. నా షాద్నగర్ కాన్స్టిట్యూన్సీలో అన్ని తాండాలే ఉంటాయి. నా సోదరులు ఈరోజు ఈఎంఐలు కట్టలేని పరిస్థితులు ఉన్నారు. ఆడ వాళ్ళు ఇంటి రెంట్ కట్టుకోలేదు. వాళ్ళు చాలా గరీబ్ పిల్లలు. వాళ్ళు ఇంకొక విషయం చెప్పారు, వాళ్ళు డిగ్రీలు చేసినా, ఎంఎస్సీ బీఎస్సీ చేసినా కానీ వాళ్ళు ఆటోలు నడుపుతారు. అలాంటి పిల్లలు ఈరోజు అలా ఇంకొకటి మార్పు అన్నందుకు వీళ్ళే ఎక్కువ ఓటు వేయడం జరిగింది. ఆటో వాళ్ళు చాలా వరకు. నేను ఆ రోజు ఎలక్షన్ రోజు పోతున్నా, హైదరాబాద్ గచ్చిపోలి నుంచి షాద్నగర్ వరకు ఆటో ర్యాలీ ఉంది. నాకు సైడే దొరకట్లేదు కార్కు, అంతమంది. అదే ఈరోజు కేసీఆర్ అన్న ఏంది పరిస్థితి, 14 నెలల్లో మా జీవితాలు ఆగం చేసి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారండి. వాళ్ళ ఉసురు తగులుతుంది రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి. అదే చెప్తున్నాను నేను. లగచర్లలో మొన్న అసలు అది ఘోరమైన పరిస్థితి అండి. ఆడవాళ్ళని
థర్డ్ డిగ్రీ. ఆ విధంగా ఘోరమైన పరిస్థితి. ఒక నియంత ప్రభుత్వం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల అభివృద్ధి ఆకాంక్షించాడు, అభివృద్ధి మాత్రమే ఆలోచించాడు. కేసీఆర్ గారిని తలుచుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఉండేటోళ్ళ తెలంగాణలో పక్క రాష్ట్రాలకు పారిపోయి అండర్గ్రౌండ్లో దాచుకునేటోళ్ళు. కానీ ఆయనకు ఒకటే ఉండే, నా తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి, నా తెలంగాణ మేము కష్టపడి 60 ఏళ్ల నుంచి అరిగోసపడి తెచ్చుకున్నాం, మేము దీన్ని సస్యశ్యామలం చేయాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో డెవలప్మెంట్ చేసింది. కానీ ఇలాంటి కక్షపూరిత ఆలోచన కేసీఆర్ గారు చేయలేదు, చెయ్యరిగిన మా పార్టీ చేయదు, మా లైన్ అది కాదు. అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు కేసీఆర్? ఫామ్ హౌస్కి ఎందుకు ఫామ్ హౌస్? కొంచెం ఎంత బాగాలేదు కదండి. మీరు ఎన్ని రోజులు బాగుంటుందన్న? మీరు అట్లా అంటే ఎట్లా ఎన్ని రోజులు అంటే కొంచెం పెద్ద ఆయన వెళ్తూ ప్రజలకు అందరికీ తెలుసు, మీకు తెలుసు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఏం చేస్తారని. వ్యవసాయం చేస్తారు. ఏం చేస్తారండి? వ్యవసాయం ఒకటే చేస్తారా, ఇంకేమైనా చేస్తారు? వ్యవసాయమే చేస్తారు. అది ఫామ్ హౌస్. ఫామ్ హౌస్ లో తాగి పడుకుంటాడు కేసీఆర్ గారు అని చాలా మంది అంటే ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటారు. దానికి నువ్వేమంటావు? బ్రదర్, మీరు కేసీఆర్ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. తాగుతాడు అనే పదే వాడడం నేను అనట్లేదన్న, ప్రజలు అంటారు, కాంగ్రెస్ నాయకులు అంటారు, బీజేపీ నాయకులు అంటారు. అసెంబ్లీలో నిజంగా వచ్చేదంటే కట్టబట్టుకుని కూడా రావచ్చు. ప్రజల కోసం పోరాడాలంటే, ప్రజల కోసం మాట్లాడాలంటే ఫామ్ హౌస్ లో కూర్చుంటే ఏమొస్తుంది అన్న? కారులు లేవా, లేకపోతే రావడానికి సెక్యూరిటీ గార్డ్స్ తీసుకురాలేరా, కూర్చోబెట్టడానికి ఒక రోజు కూర్చోబెట్టలేరా? అసెంబ్లీ రోజు ఉండదు కదా. పెద్ద ఆయనకి వెళ్తూ బాగాలేదు, వస్తాడు, వచ్చిన రోజు ఇట్లుంటుందా? తెలంగాణ మరో విశ్వరూపం ఉంటది. మా హరీష్ అన్నకు మా రామన్నకే తట్టుకోలేకపోతున్నాడు ముఖ్యమంత్రి గారు. ఎందుకు గాలి దులుపుతుండు కదా ఎవరు? రేవంత్ రెడ్డి. ఏం దులుపుతుండు కాబట్టి 14 నెలలకి అటర్ ఫ్లాప్ అయిపోయిందా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం? ఏమైంది? ప్రజలను అడగండి. మీరు ప్రజలని బీఆర్ఎస్ వాళ్ళని అంటారని మీరు అంటారు. అదే ప్రజలు మీరు అడగండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పండి. అదే రండి, రేపు వెళ్దాం, కొండారెడ్డిపల్లికి వెళ్దాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఊరికి వెళ్దాం, లేదంటే నువ్వు కొడంగల్ నీ కాన్స్టెన్సీకి వెళ్దాం. కేసీఆర్ బాగా చేశారా, లేకపోతే డెవలప్మెంట్ రేవంత్ రెడ్డి బాగా చేసిండు అని చెప్పేసి అంటే ప్రజలు చెప్తారు. వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పేది 14 నెలలకే అన్నమో రామచంద్ర పల్లెల్లో నీళ్లు లేవు, కరెంటు లేదు. రైతులు ఇంకొకటి రేపు ఏప్రిల్ మేలో చూడండి, మీకు కరెంటు దొరకదు. ఇక అలాంటి పరిస్థితి ఉంది. అది కాంగ్రెస్ దుస్థితి. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఓకే, సో మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ వచ్చేది మీరే అంటారు? 100% అండి, అందులో ఎటువంటి సందేహం లేదు. 100కు 100%. ఓకే, 100%. నేను అన్న ఇప్పుడు షాద్ నగర్లో ఏం సీట్ ఆశిస్తారు? ఎమ్మెల్యే సీటా, లేకపోతే ఏదన్నా ఒకవేళ వేరేది ఏదన్నా ప్లాన్ చేస్తున్నారు? లేదన్నా, ఆల్రెడీ నేను 1986లో ఎన్టీ రామారావు కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో చిత్తరంజన్ దాస్ మీద పోటీ చేసిన రోజే ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చిన. అప్పటి నుంచి ఇదే రాష్ట్రంలో బీజేపీ జెండా మోసిన, టీడీపీ జెండా మోసిన. టీఆర్ఎస్ పార్టీ 2000 సంవత్సరం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి నేను కంకణం కట్టుకున్నా. నేను బతుకున్న రోజులు ఇదే పార్టీ అనుకున్నా. నేను అక్కడి నుంచి నా ప్రయాణం సాగుతుంది. నేను ఎప్పుడు ఏది చేసినా షాద్నగర్ ప్రజలకు నేను సేవ చేయాలంటే అక్కడ కావాల్సింది నాకు ఎమ్మెల్యే టికెట్ తప్ప నేను వేరేది ఆశించను. ఎంత కష్టమైనా నష్టమైనా తప్పకుండా సాధిస్తా. ఆ ఒక నమ్మకం మాత్రం, విశ్వాసం నాకుంది. ఒక ఎమ్మెల్యే టికెట్ సాధిస్తారన్న అనుకోకుండా పార్టీ ఇచ్చింది అనుకో, మీరు గెలిచేంత మీకు హోదా కానీ లేకపోతే డబ్బు కానీ మీ దగ్గర ఉందా? ప్రజలకు సేవ చేయడానికి హోదా అవసరం లేదని అనుకుంటాను నేను ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే ప్రజలకు అయితే కావాలా? ఒకటినండి, డబ్బు ఎవరికి కావాలి? రియల్ ఎస్టేట్ చేసి మాఫియా ముఠా ఉంటుంది చూడు, వాళ్ళు వచ్చి నీ రాజకీయాలలో ఒక షో చేయాలని చెప్పేసి వాళ్ళు వచ్చి డబ్బులు ఖర్చు పెడతారు. ఓట్లకు ఇచ్చి బిర్యానీలు ప్యాకెట్లు ఓటుకు 2000 ఇచ్చి అలాంటి వాళ్ళు. తర్వాత ఎవరున్నారంటే పారిశ్రామికవేత్తలు ఉంటారు చూడు, నేను ఒకసారి స్టైల్కి ఇట్లా పోయి రావాలని చెప్పేసి ఒకసారి అసెంబ్లీకి పోయి రావాలని అలాంటి వాళ్ళు కలండి. మేము ఉద్యమకారులు, మేము ప్రజాసేవకి వచ్చినామండి. ప్రజల కోసం ప్రాణం ఇస్తాం, ప్రజల కోసం. మీరు ఏ డబ్బు లేకుండా ఓటుకు పైసలు ఇవ్వకుండా గెలుస్తా అంటారు? 100% గెలుస్తా, 100% గెలుస్తా. ఒకవేళ షాద్ నగర్ లా వచ్చే పార్టీ టైంకి నువ్వు ఓడిపోతే ఏంది, బీఆర్ఎస్ పార్టీని వదిలేస్తావా, లేకపోతే అట్నే మళ్ళీ దాంట్లో కార్యకర్తగానే ఉంటావా? నేను ఒక కేసీఆర్ వారసుడిగా చెప్తున్నా కదా, కేసీఆర్ అంటే నాకు ప్రాణం. వారసుడిగా అంటున్నా ఒక కొడుకులాగా ఆ జెండా ఎత్తిన రోజే ఫిక్స్ అయిపోయినా. నేను నా సత్యాంత వరకు ఆ జెండాకు పనిచేస్తా, ఆ ఇంటి కోసం పనిచేస్తా, ఆ కుటుంబం కోసం నా ప్రాణం పోయినా సరే. ఓటమి గెలుపు సహజం అండి రాజకీయాలలో, అది సహజం. అది పెద్ద ఏమాయమీలే ఇందిరాగాంధీ ఓడిపోలేదా? పెద్ద ఓడిపోతుంటారు కదా. అది దానికి మ్యాటర్ కాదు. నేను ప్రజలకు సేవ చేయాలనే ఒక నిండు సంకల్పం నాకుంది. ఆ ప్రజలు ఆశీర్వదిస్తారు. నా షాద్నగర్ ప్రజలు చాలా గొప్ప మనసున్న వాళ్ళు. కానీ ఒక పేద బిడ్డ, ఒక కుర్మ బిడ్డ, ఇప్పటి వరకు మా తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మంది కుర్మలు ఉన్నారు. ఇప్పటివరకు ఒక్కరికి నా అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అనలేకపోయారు.
అయ్యో. ఆ కసి మీద నేను పట్టుదలతో పనిచేస్తా. నాకు అండగా కుర్మ సంఘం సపోర్ట్గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నేను నా లక్ష్యం ఇప్పటివరకు నేను అనుకున్న జీవితంలో ఏదైనా కొంచెం లేట్ అయినా కానీ సక్సెస్ అయింది. ఇది మాత్రం కంపల్సరీ కొడతా. మా రామన్న, మా హరీష్ అన్న, మా బాపు ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. అది తొందరలో మీరే చూస్తారు. నేను షాద్దార్ కంచుకోట మీద ఒక తెలంగాణ ఉద్యమకారు జెండా ఎగిరేసేంత వరకు అహర్నిశలు రాత్రినగా పౌలనక నిద్రపోకుండా ప్రజాసేవలో లీనమై ఉంటా అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. కుర్మ సంఘానికి నువ్వు వస్తే గెలిస్తే ఎలాంటి హెల్ప్ చేస్తావు అన్న? ఒకటండి, కుర్మ సంఘం అని నేను ఎందుకంటున్నా అంటే 50 లక్షల మంది నా కమ్యూనిటీ ఉండి ఒక్కరు ఈయన అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నారు. ఈ మధ్యలో కాంగ్రెస్ నుంచి బీర్లా ఐలయ్య గారు వెళ్ళడం జరిగింది. నేనేమంటున్నా అంటే ఇంతమంది ఉండి ఈయన మేము ఒక్కరంగా వెళ్ళలేకపోతే మా కమ్యూనిటీని తొక్కేయడం జరుగుతుంది సమాజంలో. 50 లక్షల మంది నాట్ ఈజ్ ఒక 14-15 మంది ఎమ్మెల్యేలు కావాల్సిన పరిస్థితి, ఒక 2 ఎంపీలు కావాల్సిన పరిస్థితి, ఒక 4 నుంచి 5 చైర్మన్ పోస్టులు కావాల్సిన పరిస్థితి, 2 ఎమ్మెల్సీలు కావాలి. అలాంటి పరిస్థితి ఎక్కడ లేదు. అందుకే నాకు బాగా పట్టుదల ఎక్కువ. ఈ సమయంలో నాకు షాద్దార్ టికెట్ విషయంలో మాత్రం మా కుర్మ సంఘం ఫుల్ సపోర్ట్ చేస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలలో ఉన్న 12,765 గ్రామ పంచాయతీలు ఉన్న నా కుర్మ బిడ్డలు నా కోసం తప్పకుండా వాళ్ళు కంకణం కట్టుకుంటారు. ఇప్పటికే నాకు ఆ ఫోన్లు చేస్తుంటారు, అన్న నీకోసం మేము చందాలు వేస్తామంటారు. నువ్వు ఇందాక ఒక మాట అడిగారు, మీరు డబ్బులు లేని ఎట్లా రాజకీయాలని. నా 50 లక్షల మంది నా కుర్మ సోదరులు ఒక్కరోజు ఒక్క మనిషి 10 రూపాయలు వేస్తే చాలండి, నేను సింపుల్గా గెలిచి వస్తాను షాద్దార్ గడ్డ మీద. నేను ఇంకొక చెప్తున్నాను, నేను ఇంకొక పదే మీకు ఎందుకు చెప్తున్నా ఇంత గంటా పదంగా అంటే, నేను గెలిచిన తర్వాత హైదరాబాద్లో అడుగుపెట్టాను. ఓన్లీ అసెంబ్లీలకు మాత్రమే వస్తా. వెళ్ళిపోయి నేను ప్రజల దగ్గర ఉంటా, ప్రజల గ్రామాలలో ఉంటా. నేను వాళ్ళ ఒక కొడుకుగా, ఒక బిడ్డగా, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా నేను అక్కడే ఉంటే వాళ్ళకి సేవ చేసుకుంటుంటాను. నేను అది నేను అనుకునే నా లక్ష్యం నెరవేరుతాను. ఆ సంకల్పం నాది గొప్పదైతే, అది 10 మందికి ఉపయోగపడేదైతే, అది ప్రజలకు ఉపయోగపడేదైతే నా లక్ష్యాన్ని ఆపే తరం ఎవ్వడి వల్ల కాదు. అది తప్పకుండా నెరవేర్చుకొని తీరుతా అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఓకే అన్న, నీవు అనుకున్నట్టు మీ కుర్మ సంఘంలో నువ్వు ఒక మంచి ఎమ్మెల్యేగా షాద్నగర్ నుంచి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మిమ్మల్ని అప్డేట్ చేస్తున్నాను. సో మా స్టూడియోకి వచ్చినందుకు నీ అమూల్యమైన టైం ఇచ్చి మీ కేసీఆర్, మీ బాబు గురించి మంచి మాటలు చెప్పి, ఓకే బీఆర్ఎస్ పార్టీకి అంటే నీకు ఉన్న ఒక ప్రేమ ఆప్యాయత అంతా కూడా వ్యక్తపరుచుకున్నావని నాకు అర్థమవుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ గురించి నువ్వు అట్లా నీలమైపోయినావు. ఇక ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా దాంట్లోకి వెళ్ళి నువ్వు బయటకు వచ్చే పరిస్థితి లేదు. సో అట్లనే పార్టీని గుర్తించి నీకు మంచి సీటు ఇవ్వాలని, నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇంటి పేరుగానే కేసీఆర్ అని పెట్టుకున్న మన రమేష్ కుర్మన్న మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలి. షాద్నగర్ నుంచి మంచి ఒక ఎమ్మెల్యే సీట్ రావాలి, ఆయన మంచిగా రాజకీయంలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.